చేరి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఒకరికొకరు చేయించి వందనాలు చెబుతాం. హల్లెలూయా. చెప్తున్నాడు 3 సార్లు చెప్పాడు. ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక, నవ జీవన రాగమాలిక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యంను ధ్యానం చేద్దాం. నూతన నిబంధన గ్రంథము మత్తయి గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయము 10వ వచనం. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకుడా, మీకే స్తోత్రాలు. మీ మహోన్నతమైన కృపను బట్టి, ప్రేమను బట్టి రాజా, ఈ ఉదయకాలపు ఆరాధనలో, ఉదయకాలపు నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు తండ్రి ఈ వాక్కు ద్వారా నీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ నడిపింపును బట్టి వందనాలు. నాకైతే ఎట్టి జ్ఞానము లేదయ్యా, నీవే నీ జ్ఞానాత్మలతో చక్కని నడిపింపును దయచేసి చేరువచ్చిన నీ బిడ్డలందరితో నీవే మాట్లాడి మీ నామాన్ని నీవే మహిమపరుచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి రాజాబాబు ఇక్కడ ఒకసారి ఆ వెనక్కి వెళ్ళి ఆ వాల్ క్లాత్ తీసుకోండి. స్తోత్రం. దయచేసి అందరూ కూడా ఈ గోడ గడియారం వైపు చూడండి. చూసారా? ఈ గోడ గడియారం నుంచి ప్రభు కొన్ని మాటలు మనతో మాట్లాడనై ఉన్నారు. స్మైల్, ఇందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయి? ముళ్ళు అంటే తెలుసా? ఎన్ని ముళ్ళు ఉన్నాయి అందులో? రెండే ఉన్నాయా? రైట్. ఇంకెవరున్నారు పిల్లలు ఇక్కడ?
ఇదేంటి జాషువా రాలేదమ్మా, మంచివాడు. ఇక్కడ ప్రియులను గమనించండి, గోడ గడియారము మన జీవితం. గోడ గడియారము ఏంటండి? మన జీవితం. ఇదేంటండి గోడ గడియారాన్ని మన జీవితంతో పోలుస్తూ ఉన్నారు అంటే, ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన, ప్రభు ఇచ్చిన నడక. దేవా, రేపటి కాలము నీ బిడ్డలతో ఏ మాట మాట్లాడాలయ్యా, నీ బిడ్డలతో ఏ రీతైనటువంటి ఆలోచనతో మాట్లాడాలి అన్నప్పుడు దేవుడు ఒక చక్కని ఆలోచన దయచేశాడు. ఈ గోడ గడియాలని మనం అందరం పరిశీలనగా చూస్తే ఎన్ని ముళ్ళు ఉన్నాయండి? పెద్దలు చెప్పండి. 3 ముళ్ళు. ఓకే, ఈ 3 ముళ్ళుగా ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్క పని చేస్తుంది కదా. మొదటి ఏ ముళ్ళు గురించి మనం మాట్లాడదాం? ఏ ముళ్ళు గురించి మాట్లాడదాం రమేష్ గారు? ఎస్, ఫస్ట్ చిన్న ముళ్ళు నుంచి, ఎందుకంటే మనం అందరం చిన్నప్పటి నుంచి పెరిగాం కదా. ఇక్కడ మొదటి ముళ్ళు మీరు గమనించినట్లయితే సెకండ్ ముళ్ళు. సెకనుల చెప్పండి, రైట్. సెకండ్ ముళ్ళు ఎన్నిసార్లు తిరిగితే 1 నిమిషం అవుతుంది? 60 సార్లు తిరిగితే 1 నిమిషం అవుతుంది. ప్రియులారా గమనించండి, ఇక్కడ సెకండ్ ముళ్ళు ఎవరు అంటే నీ కుటుంబంలో, నా కుటుంబంలో మన పిల్లలు. ఎవరండి సెకండ్ ముళ్ళు? ఎవరమ్మా? ఇటు ఎవరు సెకండ్ ముళ్ళు? ఎవరు? మన కుటుంబంలో మన పిల్లలు, మీ కుటుంబంలో మీ పిల్లలు. ఈ సెకండ్ ముళ్ళు ఏం చేస్తుంది అంటే 60 సార్లు తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఎవరు కదిలించబడతారు? నిమిషాల ముళ్ళు కదిలించబడతారు. అవునా కదా? ఇక్కడ ఈ చిన్న పిల్లలు ఈ సెకండ్ ముళ్ళుతో పోల్చబడితే ప్రియులారా గమనించండి, వారు లేలేత ప్రాయము కలిగిన వారు. ఎవరు వాళ్ళు? చిన్నపిల్లలు, లేలేత మనస్సు కలిగిన వారు. నాలా దురాలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ క్రియలు, చెడ్డ మాటలు, చెడ్డ అలవాట్లు ఇవేమీ లేనటువంటి చక్కనైనటువంటి ఏమంటారు ఫ్రెష్ మైండ్ కలిగిన వారు, చాలా శ్రేష్టమైన మైండ్ కలిగినటువంటి వారు. ఈ చిన్న పిల్లలు ఒకనొక సందర్భంలో దేవుడు అక్కడ ఉన్నాడు అని తెలుసుకొని ఆయన దగ్గరికి రాగా శిష్యులు ఏం చేశారు? అడ్డగించారు. అప్పుడు ఏమన్నాడు చూడండి, మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 14వ మాట చదవండి. ఆయన శిష్యులు చదవండి. తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచకుడి, వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయెను. ప్రియులారా గమనించండి, ఈ సెకండ్ ముళ్ళు అనేటువంటి నీ పిల్లలు నా పిల్లలు ప్రతిరోజు 60 సార్లు తిరుగుతుంది కదా. ఈ సెకండ్ ముళ్ళు ఎన్నిసార్లు తిరుగుతుందండి? 60 సార్లు తిరుగుతూ ఉంది అంటే ఈ సెకండ్ ముళ్ళు అయినటువంటి నీ పిల్లలు కూడా నీ చుట్టూ, నీ భర్త చుట్టూ కూడా అలా తిరుగుతూనే ఉంటారు. అవునా కాదు? చెప్పాలి సమాధానం. తిరుగుతూ ఉంటారు. వారి అవసరాల కొరకు తిరుగుతారు, నిన్ను సంతోష పెట్టడం కోసం తిరుగుతారు, నీ భర్తకు సహకారులుగా తిరుగుతారు, ఇంకా అనేకమైన విషయాల కొరకు ఆ చిన్న పిల్లలు నిరంతరాయముగా ఇదిగో సెకండ్ ముళ్ళు గడియారంలో ఎలా తిరుగుతుందో ఆ రీతిగా కూడా ఆ బిడ్డలు తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం చేశారు? బిడ్డలు వస్తున్నప్పుడు కొంతమంది అడ్డగించారు. వారు దేవుని శిష్యులుగా పిలువబడిన వారు. అయితే ప్రభు ఏం చెప్పాడు అంటే, వారిని నా యొద్దకు వచ్చేటప్పుడు దయచేసి మీరు ఆటంకాలను ఏర్పరచవద్దు. ఎందుకంటే రేపటి పరలోక రాజ్యము వీరిదే. కల్మషము లేని వారిది, కర్కశము తెలియని వారిది, దురాత్మ సంబంధమైన ఆలోచన లేని వారిది, దుష్ట తలంపులు లేనటువంటి ఈ పసిపిల్లల మనసు ఎంత నిర్మలంగా,
ఎంత శ్రేష్టంగా ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో రేపటి పరలోక రాజ్యము కూడా ఆ రీతిగా ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనమే ఈ చిన్న పిల్లలు అని. ఆ చిన్న పిల్లలను ఆటంకపరుస్తూ ఉండగా శిష్యులను గద్దించి ఆ బిడ్డలను తల ఎదుకు తీసుకొని వారి మీద చేతులుంచి ఏం చేశారు? చదవండి మరొకసారి. పిల్లలు గమనించ అంటే ఆశీర్వదించను. ఒక బిడ్డ మీద చెయ్యి ఉంచడం అయితే ఏమవుతుందండి? ఆశీర్వాదం. యోబు గ్రంథానికి ఒకసారి వెళదాం. యోబు గ్రంథానికి వెళితే మొదటి అధ్యాయంలో మొదటి కొన్ని మాటలు చదువుదాం. యోబు అను ఒక మనుషుడుండెను. చూడండి, అతని యొక్క గుణ లక్షణాలను దేవుడు వివరిస్తున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు. తన కుటుంబ జీవితాన్ని మనకు ప్రకటన చేస్తున్నాడు దేవుడు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, తన యొక్క ఆస్తి పాస్తులను కూడా అక్కడ వెల్లడి చేస్తున్నాడు. ఆ తర్వాత చూడమ్మా, ఆ పిల్లలు పడుకున్నప్పుడు ఆయన వచ్చి ప్రార్థన చేసిన సందర్భం, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. నిత్యము అలాగు చేయుచుండెను. ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుడు ఆ బిడ్డల మీద చేతులుంచి ఆహ్వానించి ఆశీర్వదించిన ధర్మిల ఇక్కడ యోబు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని అంటే, ఒకవేళ తన బిడ్డలు ఎక్కడైనా పాపం చేశారేమో, ఎక్కడైనా దేవుడు దూషించారేమో అనేటువంటి విషయాన్ని ఆ తండ్రి తెలుసుకున్న వాడై ఉండి ఏం చేశాడండి? వారి కొరకు దహన బలిని అర్పించారు. అంటే ఇక్కడ దహన బలి అనగా ప్రార్థనతో సరి సమానమైనది. దేవునికి స్తోత్రం. ప్రతి బిడ్డ మీద చేతులుంచి, దేవా ఇదిగో ఈ బిడ్డను కాపాడండి, ఏదైనా పొరపాటు చేసాడేమో ఈ బిడ్డను కనికరించండి, ఏదైనా దురాత్మ పనులు చేసాడేమో ఈ బిడ్డను కనికరించండి, ఏదైనా చెడ్డమాట పలికాడేమో అని ప్రతి ఒక్క బిడ్డ మీద తన చేతులుంచి దహన బలిని అర్పించడానికి రాయబడినటువంటి దానికి గుర్తుగా ప్రార్థన చేశారు అనేటువంటి సత్యాన్ని ప్రతి తల్లి ప్రతి తండ్రి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. లేచి ఎంతో సంపదనిచ్చినటువంటి దేవుని పేరిట ఎక్కడ తన బిడ్డలను విస్మరించకుండా, తన బిడ్డలను ఏమాత్రం మరిచిపోకుండా ఏం చేశాడు అంటే, ప్రతిరోజు అరుణోదయమును కూడా లేచి రకరకాలైనటువంటి ప్రార్థనలు చేసినట్లుగా ఇక్కడ గ్రంథము మనకు సాక్ష్యం ఇస్తుంది. ఈ గ్రంథంలోని సాక్ష్యము ప్రకారముగా ఈ శకనములు నీ బిడ్డలతో పోర్చబడి ఉంటుండగా ఆ శకనములు ఏమైంది అంటే 60 సార్లు నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు, ప్రియ తల్లులారా తండ్రులారా చేతులు జోడించి తెలియచేస్తాను, మీ బిడ్డల మనసు ఏమిటో గ్రహించాలి. అవునా కాదు? నీ బిడ్డలు ఏ మాట మాట్లాడుతున్నారు? నీతో పాజిటివ్గా ఉంటున్నారు, ఓకే, నీ ఎదురుగా పాజిటివ్గా ఉంటున్నారు, నీ వెనక ఎప్పుడైనా గమనించారా? మీ పిల్లలు నీ ముందే ఎలా మాట్లాడుతున్నారు, ఓకే, దానికి నీవే సాక్ష్యం. నీవు లేనప్పుడు, నేను లేనప్పుడు నా బిడ్డలు నీ బిడ్డలు ఎలా మాట్లాడుతున్నారు? మన గురించి మంచిగా మాట్లాడతారా, చెడ్డగా మాట్లాడతారా? మీ అభిప్రాయం చెప్పండి. తల్లులు తండ్రులు మంచిగా మాట్లాడతారా, చెడ్డగా మాట్లాడతారా? వాస్తవాన్ని మాట్లాడతారు. మంచి చెడ్డ నేను చెప్పను. నీలో దుర్గుణాన్ని చెబుతారు వాళ్ళు, నీలోని అవిధేయతను చెబుతారు, నీలోని పాప సంబంధమైన మనసును చెబుతారు. ఎందుకంటే వాళ్ళు కర్మశం లేదు. వేరొకరి ముందు మా తల్లి కోపదానండి, నిత్యము మమ్మల్ని కొడుతుంది, మాకు సమయాన్ని కేటాయించక సెల్ ఫోన్ వైపు పిచ్చి మాటలు మాట్లాడుతూ చుట్టుపక్కల అమ్మలక్కల ముచ్చట్లు మాట్లాడుతుందనే మాట నీ బిడ్డలు చెప్పరా? నీ బిడ్డలు నీ ఎదుట కాక వేరొకరి ముందు అడగండి, ఇదే మాట ప్రకటన చేస్తారు. నా బిడ్డ అయినా సరే ఎవరు కూడా అతీతులు కాదండి. మన ప్రవర్తన ఆ బిడ్డల చేత మాట్లాడిస్తుంది. నీ ప్రవర్తన ఎలా ఉన్నది? మేలుకరంగా ఉందా? దీవెనకరంగా ఉందా? నీ బిడ్డ మనసు గెలిచేదిగా ఉందా? నీ బిడ్డ మనసులో
నువ్వు ఓడిపోయే స్థితిలో ఉన్నావు. ఒక్కసారి తల్లిదండ్రులారా చేతులు జోడించి మాట్లాడుతున్న సత్యం ఏమిటాయంటే ప్రభు మీతో మాట్లాడుతుంది సేవకుడు కాదు. మీ బిడ్డలు ఏ మాట మాట్లాడుతున్నారు, మీ ఎదుట ఏ మాట మాట్లాడుతున్నాడు. మా అమ్మ చాలా మంచిదండి, మా నాన్న చాలా మంచివాడు, ఓకే సంతోషమే, సంబరపడతా ఉంటావు ఆ మాట ఏమన్నా తర్వాత. కానీ వేరొకరి ముందు ఆ మనిషి చెప్పాలి, నా గురించిన అభిప్రాయము నా పక్కింటి ఆయన చెప్పాలి, నా ముందుంటే ఆవిడ చెప్పాలి, నా వెనకింటి ఆవిడ చెప్పాలి. నేను దుర్మార్గుడనా, దుష్టుడనా, నీచుడనా, దౌర్భాగ్యుడనా, నటిస్తున్న వాడనా, యథార్థత కలిగిన వాడని ఎవరు చెప్పాలి? నా బిడ్డలే చెప్పాలి. వేరొకరి ముందు చెబితే అది కదా నిజమైన కాండక్ట్ సర్టిఫికేట్, సత్ప్రవర్తన కలిగిన సర్టిఫికేట్. ఈరోజు నీ బిడ్డలు ఆ రీతైన సర్టిఫికేట్ మీకు ఇస్తున్నారా? కుటుంబ క్షేమము కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి, కుటుంబ క్షేమం కొరకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలా కట్టుకుంటున్నా నీ కుటుంబాన్ని? నీ బిడ్డలకు సమయం ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. చాలా కుటుంబాల్లో ఒక సేవకునిగా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు లేనప్పుడు బిడ్డలతోనూ, బిడ్డలు లేనప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు వారి మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయాన్ని బట్టి ఈరోజు పరిశుద్ధాత్ముడు ఈ మాటలు నాలో నీలో ఉంచి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా వరకు కూడా మన బిడ్డలు మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన మనస్సును బట్టి. ఏమండి, నేను చెడ్డవాడనైతే నా కొడుకెళ్ళి మంచివాడని చెప్తాడా? నా భార్య చెడ్డదైతే నా బిడ్డ ఏమని చెప్తాడు? చెడ్డదని చెప్తాడు. ఇక్కడ చెడ్డది అనగా లోక సంబంధమైన వ్యామోహ తలంపులతో చెడ్డదని కాదు, కోపదారి, సమయాన్ని కేటాయించదు, నా కొరకు ప్రార్థన చేయదు, నన్ను కూర్చుండబెట్టదు, ప్రార్థన రహస్యాలు నాకు తెలియచేయదు అనేటువంటి మాటను బట్టి ఆ తల్లి చెడ్డదిగా ఉంటుంది, ఆ తండ్రి చెడ్డవాడుగా ఉంటాడు. కనుక కుటుంబ ప్రార్థన ఈ చెడ్డతనం అంతటిని దూరపరచడానికి దేవుడు యెహోషువ ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటాడా? 24:15 అంటాడు. కాదు, అది చదవండి ఒకసారి, చదవండి ముందు. కొంచెం శ్రేష్టమైన మాట ఉంటుంది. 24:15 యెహోషువ. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల అది మీ ఇష్టం. నది అద్దరిన, నది అవతల వైపు మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారు. మీ ఇష్టం అండి. కానీ నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయననే సేవించాలండి? ఆయన మనకు విమోచకుడై ఉన్నాడు. చెప్పకూడదాం ఒకసారి? ఆయనకు మనకు విమోచన కర్త అయి ఉన్నాడు, మనల్ని విమోచించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాము అంటే, నా విమోచనకర్త, నా రక్షకుడు, నా కాపరి, నా సృష్టికర్త, నన్ను ఈ లోకంలో కలుగు చేసిన వాడు, నా తల్లిదండ్రుల గర్భములో నన్ను ఉంచిన వాడు. కాబట్టి ఆయననే నేను స్తుతిస్తున్నాను, ఆయననే నేను ఘనపరుస్తున్నానని చెప్పగలిగిన మనసు ఈరోజు నీలో నాలో ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ పిల్లలను సెకను ముళ్ళు నీ చుట్టూ తిరిగినట్లుగా, గంటల ముళ్ళు ఆ నిమిషాల ముళ్ళు వైపు తిరిగినట్లుగా ఆ సెకను ముళ్ళు అయినటువంటి నీ బిడ్డలు నీ చుట్టూ, నీ భార్య చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ బిడ్డల మనసును నువ్వు గ్రహించాలి. ఓకేనండి. ఇప్పుడు రెండవ ముళ్ళు ఏముంది ఇక్కడ? రెండవ ముళ్ళు ఏముండాలి? నిమిషాల ముళ్ళు. ఈ నిమిషాల ముళ్ళు ఎన్నిసార్లు తిరుగుతుంది? ఎవరి చుట్టూ తిరుగుతుంది? నిమిషాల ముళ్ళు ఎవరి చుట్టూ తిరుగుతుంది? సెకండ్ ముళ్ళు ఎక్కడ తిరిగింది? ఎవరి చుట్టూ తిరిగింది? నిమిషాల ముళ్ళు వైపు, గంటల ముళ్ళు వైపు కూడా తిరిగింది. అంటే ఇక్కడ నిమిషాల ముళ్ళు తల్లితో పోల్చుకుంటే, గంటల ముళ్ళు తండ్రితో పోల్చుకుంటే, సెకండ్ ముళ్ళు మన పిల్లలు. దేవునికి స్తోత్రం. కాబట్టి గడియారం నీ జీవితము, ఇది ఎక్కడ ఆగిపోదు, ఈ ఎక్కడ కూడా నిలిచిపోదు. అయితే నువ్వు అనుకోవచ్చు, ఊరుకోండి ఎందుకు నిలిచిపోదు, వెనకాల బ్యాటరీ తీసేది అంటే నిలిచిపోదు. కాదు, ఈ బ్యాటరీ తీయటానికి నీ చేతిలో పవర్ ఉంది, కానీ ఈ శక్తి కలిగినటువంటి ఈ దేహంలో బ్యాటరీ తీయాలంటే అది దేవునికే సాధ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నిమిషాల మీద తిరుగుతా ఉంది. ఈ నిమిషాల ముందు ఎవరికి సాదృశ్యం అని చెప్పామండి? ఎవరికి సాదృశ్యం? నిమిషాల ముళ్ళు
ఇందాక జరిగింది మన చక్రములు. మీరు ఎలర్ట్గా లేరండి, నిద్రపోతున్నారంటే. తల్లికి సాదృశ్యం. ఎస్, ఇది కూడా ఎన్నిసార్లు తిరుగుతుంది? 60 సార్లు తిరుగుతూ ఉంది. ప్రియులరా, ఈ ఈ నిమిషాల ముళ్ళు ఎవరికి సాదృశ్యం అంటే స్త్రీకి సాదృశ్యము. ఈ స్త్రీలలో 2 రకాలైన స్త్రీలు ఉన్నారు. ఎన్ని రకాలు ఉన్నారు? ఇదేంటండి, ఒకటే కదా స్త్రీ అంటే? 2 మనస్తత్వాలు కలిగిన స్త్రీలు ఒక్కడే. స్త్రీ గుణగుణాలు అన్ని ఆలోచనలు ఒకటే, కానీ వారి మనస్తత్వాలు 2 మనసులు కలిగిన వారుగా ఉన్నారు. వారిలో మనం గమనించినట్లయితే వారు దేవునిని ఎరిగిన ఒక స్త్రీ ఉంది, దేవునిని ఎరగని వారు కూడా ఉన్నారు. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథములో 14వ అధ్యాయం మొదటి మాట చదవండి. సామెతల గ్రంథము మొదటి తన ఇల్లు కట్టును. చాలు. ఈ స్త్రీ ఎవరంట? ఎవరి స్త్రీ? నువ్వెవరండి? ఇదేంటిది, ఇప్పుడు దాకా చాలా మంది చదివారుగా. నువ్వెవరు? నీకే డౌట్ వచ్చింది, చూసావా? వచ్చిందా లేదా? స్త్రీ చెప్పాలి, చెప్పండి. అంటే మీరు జ్ఞానం లేదని అనుకుంటా ఉన్నారు. అవునా కాదు? అవునా కాదు? జ్ఞానవంతురాలు అంటే అన్ని విషయాల్లో జ్ఞానము కలిగిన స్త్రీ. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లును కట్టుకుంటుంది. తన బిడ్డల యొక్క, తన భర్త యొక్క యోగక్షేమాలను, కుటుంబ అవసరాలను అన్నిటినీ కూడా సిద్ధం చేస్తుంది. ఎలా సిద్ధం చేస్తుంది? 31 సామెతల గ్రంథంకి వెళ్దాం. 30వ దాంట్లోకి వెళ్తే 10వ మాట నుంచి చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే ఇప్పుడు ఇందులో గుణవతి అంటానికి అర్థం ఏంటండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇక్కడ భార్యలు చాలా మంది ఉన్నారు కదా, మరి మీరు గుణవతులా కాదా? భార్యలుగా ఉన్నవాడు చెప్పండి. పోనీ మీ భర్తలు చెప్పమంటారా? మీ భార్య లేదు కదండి ఇక్కడ. అందుకే చెప్పాడంటారా? చూడండి రమేష్ గారు, ఆడ భార్య లేదు కాబట్టి చెప్పాడంటే ఈ మాట. పిల్లలు గమనించండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే విలువైనది. ఓకేనా? ముత్యముల కంటే విలువైనది, అంతే. ముత్యముల కంటే విలువైనది. ఇంకా ఆ స్త్రీ ఏమేం చేద్దామంటే చదవండి కింద. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆ పెనిమిటి ఏం చేస్తాడు? ఆ భర్త తన భార్య మీద నమ్మకాన్ని కలిగింది. అయ్యా, ఎంతమంది పురుషులారా మీ జీతాన్ని భార్య చేతులు పెడుతున్నారు? ఎంతమంది పురుషులారా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది? అదిగో అర్జున్ గారు అంట, ఒక ఆయన చేయెత్తాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పెట్టరా? తర్వాత అతని లాభ ప్రాప్తికి కలగదు. ఎక్కడ ఆయన లాభానికి లోటు ఉండదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని, ఆమె తన బ్రతుకు దినములన్నీ కూడా ఆమె ఆయనకు మేలు చేస్తుంది. కీడేమియు చేయదు. కీడు ఎక్కడ చేయదు. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారును వెతుకును. తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు. 31వ కీర్తన అండి, 31వ సామెతల గ్రంథం ఆఖరి అధ్యాయంలో 10వ మాట నుంచి చదువుతున్నారు. చదవండి. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి. ఏం చేస్తుందండి? చీకటితోనే లేచి. ఆడవాళ్ళు చెప్పండి మాట. లేచేవాళ్ళు చెప్పండి. లేచేవాళ్ళు చెప్పండి. చెప్పేవాళ్ళందరూ చీకటితో లెగుతున్నారా? చీకటాలంటే మీకు టైం చెప్పడం ఏంటండి? ప్రియులారా గమనించండి, చాలా మంది కుటుంబాల్లో ఒక సహోదరిగా నేను భావించి నేను చెప్పే మాట, పెందల కడ లేచే అలవాటు కొద్ది మందికి, మేబీ ఒక 25% మాత్రమే ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులు. పూర్వకాలం వాళ్ళు చాలా బెస్ట్. మేరీమ్ గారు లాంటి వాళ్ళు, రుజుము గారు లాంటి వాళ్ళు పూర్వకాలపు స్త్రీ అంటే బాగా పెద్ద వయసు వాళ్ళు. ఈరోజు స్త్రీలు ఎందుకంటే అంత రెడీమేడ్ మీద ఆధారపడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే కూరలు రెడీమేడు, సాంబార్లు, రసములు, టిఫిన్లు, కాఫీలు, భోజనాలు, బిర్యానీలు, ఇంకా ఈ తర్వాత సంగతి. ఇవన్నీ కూడా తయారు చేయవలసిన మనసున్నప్పటికీ కూడా ప్రియులారా తయారు చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే
ఎక్కడ దొరుకుతుందా అనేటువంటి దాన్ని డబ్బులు పెడతామండి లేదా ఆన్లైన్లో బుక్ చేస్తా ఉన్నారు. ఆయన వచ్చి గంట కొడతాడు, బాబు రండి సాంబార్ వచ్చింది, బాబు రండి చికెన్ బిర్యానీ వచ్చింది, బాబు రండి ఏంటది రకరకాలు. అంటే ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ? మోడర్న్ స్త్రీ. ఏ స్త్రీ అండి? అందులో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అక్కడ తయారు చేసే రీతిని బట్టి ఒక్కసారి మీరు పరిశీలనగా చూస్తే ఇక్కడ నువ్వు లొట్టలేసుకుని తినే ప్రతి ఆహార పదార్థాన్ని అక్కడ వండేటప్పుడు చూడగలిగితే ప్రియులారా మీకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. కావాలంటే నాతో పాటు రండి. ఎందుకంటే గత కాలము ఫుడ్ సెక్షన్లో నేను విజయవాడ కార్పొరేషన్లో పనిచేశాను కాబట్టి వెళుతున్నాను. మాంసము, కుళ్ళిన మాంసము 100 కేజీలు మడత పెట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పడేసి దాన్ని అప్పటికప్పుడు తీసి ఫ్రెష్గా దాని నిండా ఏమవుతుందో తెలుసా? మొక్కజొన్న పొడి, కార్న్ ఫ్లాక్స్ ఉంది కదా, మొక్కజొన్న పొడి దట్టంగా పూసేసి అలా వేగంగా దాన్ని రకరకాలుగా కరకర ఇంకేదో క్రిస్పీ రైట్, నాకు అంటం కూడా రావట్లేదు. క్రిస్పీగా ఉందని చెప్పి తింటా ఉన్నావు, కానీ కొన్ని రోజులు జబ్బు కలిగినప్పుడు ఏం చేస్తాయి? అయ్యా ఏమయ్యా అంటే ఆహారం వల్ల శరీరం పాడైంది, నిల్వ ఉన్న ఆహారం వల్ల శరీరం పాడైంది అనేటువంటి పరిస్థితిని అక్కడ డాక్టర్ గారి రిపోర్ట్లు చూస్తాం. ఈ స్త్రీ ఎవరు అంటే జ్ఞానము లేనటువంటి స్త్రీ. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. తన ఇల్లు బలహీనత పరచకుండా, ఇరుకులకు వెళ్లకుండా, ఇబ్బందులకు వెళ్లకుండా ఎంత కష్టమైనా కూడా నేనే నా భర్తకు, నా బిడ్డలకు, నా కుటుంబ రక్త సంబంధాలందరికీ శ్రేష్టమైన ఆహారాన్ని తయారు చేస్తాను అనుకొని తను పెందల కడ లేచి అన్ని పనులను చేస్తుంది. కాబట్టి నువ్వు ఏ స్త్రీలో ఉన్నావో చూడాలి. ఇక్కడ రెండో స్త్రీ ఉంది. ఈ స్త్రీ ఎవరు అంటే అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 2వ మాట చదవండి. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. 3 రాళ్ళు అంటే ఎవరు? మూర్ఖమైన స్త్రీ. ఎవరండి? మూర్ఖం. ఆమెకే తెలియదేక మూర్ఖురాలు అంతే. కాబట్టి ఈ స్త్రీ ఏం చేస్తుందంట? తన ఇల్లునే పెరికేస్తా, అంటే తన ఇల్లును పడగొట్టుకుంటుంది. ఎందుకని? జ్ఞానం లేనటువంటి స్త్రీగా ఉంది. నా ప్రియ దైవ జనాంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, తల్లులారా, చెల్లులారా, మీ అందరికి చేతులు జోడించి చెబుతా ఉన్నాను, నీ కుటుంబం నిలబడాలంటే నీ వల్లే, నీ కుటుంబం స్పాయిల్ అవ్వాలన్నా కూడా నీ వల్ల, నీ ప్రవర్తనే. కాబట్టి కుటుంబ జీవితాన్ని కట్టడానికి భర్త ఎంత ప్రయారిటీ కలిగిన పాత్రగా ఉంటాడో, అట్ ద సేమ్ టైం భార్య కూడా అంతకు మించిన పాత్రని నువ్వు గ్రహించినప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు తన కృపలో కడటానికి సంసిద్ధత కలిగి ఉంటారు. కాబట్టి రెండవ స్త్రీ ఏం చేస్తుందంటే చెడ్డమైనటువంటి స్త్రీ, మూర్ఖమైన స్త్రీ. ఏ మాట వినదా? నాకు తెలుసు, ఎవరు చెప్పినా, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, అత్తమామలు చెప్పినా, భర్త చెప్పినా, భార్య చెప్పినా, బిడ్డలు చెప్పినా ఏమని చెప్తుందంటే పెడచెవిని పెట్టే స్త్రీ. ఈ స్త్రీ ఎక్కడ బాగుపడినట్లుగా లేఖనాల్లో దేవుడు వివరించలేదు. ఈ స్త్రీ ఎలా ఏం చేస్తుందంట చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ మాట చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ మాట. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. చూడండి, వీళ్ళు ఎవరంటే తెలుసా? ద్రోహులు, మూర్ఖులు, గర్వము చేత నింపబడిన వారు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. పైకి ఎలా ఉంటారంట? భక్తి కలిగిన స్త్రీలాగా ఉంటారంట, కానీ దాని శక్తిని అంటే భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకుండా ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి అటువంటి స్త్రీలు ఎవరంట? అక్కడే ఉంది చూడండి, 6వ మాట నుంచి చదవమ్మా. పాపభరితులై నానా విధములైన దురాశల వలన ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. చూడండి, 2 స్త్రీలను దేవుడు అక్కడ చూపిస్తాడు. తర్వాత మాట్లాడదామా. ఎవరు ఆ 2 పేర్లు? ఎన్నే, ఎంబ్రే. ఎప్పుడైనా ఈ పేర్లు విన్నారా? బైబిల్ చదివితే విన్నట్టుగా ఉంటుంది. ఈ 2 ఎవరు అంటే చదవండి. ఎన్నే, ఎంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్టు
వీరును చేయని మనసు కలిగి ఆ. విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఎవరంటే వీరు? మోషే అంటే దేవుని సేవకునికి వ్యతిరేకమైన మనసు కలిగిన వారు. ప్రియులారా గమనించండి, ఇందాక మీరు గమనించినట్లయితే ఈ ఎంబ్రే అనేటువంటి మాటలు ఎక్కడ దొరుకుతాయని చూసినప్పుడు ఇదిగోండి కథోలిక బైబిలు. ఎవరి బైబిల్ ఇది? ఎస్, ఈ బైబిల్లో చూశాను అన్నమాట. మీ ముందు అదే రెఫరెన్స్ చూసినప్పుడు ఎక్కడ కనపడుద్ది అంటే మన గ్రంథంలో పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? వెంటనే డౌట్ వచ్చారు. మన బైబిల్లో పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 కొత్త నిబంధనలో 27 మొత్తం ఎన్ని? 66 ఇక్కడ ఎన్ని ఉంటాయి తెలుసా అండి? ఎన్ని ఉంటాయి ఎప్పుడన్నా ఐడియా ఉందా? కాదు కాదు. ప్రియులారా గమనించండి, పాత నిబంధనలో 46 గ్రంథాలు ఉంటాయి. కొత్త నిబంధన గ్రంథంలో 27 పత్రికలు వేరసి 72 73 పత్రికలతో, అంటే పాత నిబంధన కొత్త నిబంధన మనకెన్నంటే 66 పుస్తకాలు కదా, ఎడిషనల్ గా ఇంకొక 12 కలుపుకోండి. దీనిని అపోక్రిపా అని పిలుస్తారు. ఏమంటారు? మీరు గమనించినట్లయితే అపోక్రిపలో కొన్ని గ్రంథాలు, ఎందుకంటే ఇందులో మాత్రమే కనపడతాయి. అపోక్రిప అనగా ప్రామాణిక గ్రంథాలు కావు, అప్రామాణిక గ్రంథాలు. అక్కడ ప్రమాణం లేదు దాంట్లో. ఆ గ్రంథాలు లిఖిత మనుషుల చేత లిఖించబడినట్లుగా ఆనాడు పెద్దలు అపోక్రిప అనే ఈ 12 పుస్తకాలను బైబిల్ గ్రంథంలో చేర్చకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ గ్రంథాలు ఏమిటయ్యా అంటే యూదితు అనే పేరుతో ఉంటాయి. తోబితు, సొలొమోను జ్ఞాన గ్రంథము, సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము, బారూకు, మక్కబీలు మొదటి చరిత్ర, మక్కబీలు 2వ గ్రంథము అంటూ ఇలా పాత నిబంధన గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తున్నాం. అక్కడ ఈ ఎంబ్రే అనేటువంటి 2 స్త్రీల గురించి వివరించారు. ఎవరు వీళ్ళు అంటే వీరు ఫరో యొక్క చెడ్డ మనసు కలిగిన వారు. దేవుని యొక్క సేవకులైనటువంటి మోషే గారికి అనుకూలమైనటువంటి మనసు కలిగి ఉండక దేవుని ఆజ్ఞలను దేవుని ఆలోచనలను ధిక్కరించిన వారు ఫరో మనసు కలిగిన వారు అనేటువంటి మాట రాయబడి ఉంది. వీళ్ళు ఎవరు? చెడ్డ స్త్రీలు. చెడ్డ స్త్రీల వల్ల ఏమవుతుందంటే వారి కుటుంబాన్ని పోగొట్టుకోవడం కాక ఆ స్త్రీ సంఘంలో ఉన్నప్పుడు సంఘం అంతటిని కూడా ఏం చేస్తుందంట? పాడు చేస్తుంది. అవునా కాదు? పాలన్నీ కూడా చక్కగా కాసిన తర్వాత ఒకే ఒక ఉప్పు గల అందులో వేసి చూడండి, ఏమవుతాయి? అవి పెరిగిపోతాయి. అట్లాగే 10 మంది మంచి కన్యకలు కలిగినటువంటి వ్యక్తుల మధ్య ఒక చెడ్డ మనసు కలిగిన కన్యక ఉంది అంటే ఆ కన్యక ఒకటే చాలు, కానీ 10 మంది మనసులను మార్చగలిగింది. 10 మంది మనసులను చిత్రం చేసి మార్చగలిగి విషమును నింపగలిగి లోక సంబంధమైన మనుషులుగా వెళ్ళగలిగిన మనసును కలిగి ఉండేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి నా ప్రియ దైవ జనాంగమా, నిమిషాల ములుతో పిలువబడుతున్న నా ప్రియ సహోదరి, నీవు మంచిగా ఉంటే నీ కుటుంబం మంచిగా ఉంటుంది. నీవు మంచి ఆలోచనతో ఉంటే నీ బిడ్డలు రేపటి కాలంలో భవిష్యత్తులో ప్రయోజనకరమైనటువంటి మంచి బిడ్డలుగా తయారవుతారు. నీ భర్త జ్ఞానముతోను, ప్రాయముతోను, ఆరోగ్యముతోను, సంతోషముతోను, సమాధానముతోను నిత్యము వర్ధిల్లేవారుగా ఉంటారు. చాలా మంది కుటుంబాల్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పేరుకి ఇంట్లో కుటుంబం ఉంది, కానీ టిఫిన్కి రోడ్డు మీద వస్తాడు ఆయన, కాఫీకి రోడ్డు మీద వస్తాడు, భోజనానికి రోడ్డు మీద. ఎందుకని? ఆవిడ అంత మంచి స్త్రీ అన్నమాట. స్త్రీలను గమనించండి. కాబట్టి స్త్రీ మీద ఈరోజు కాపురాన్ని కట్టడానికి, కుటుంబాన్ని కట్టడానికి దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఏం చేయాలంట? ఏం చేయాలి? జ్ఞానాన్ని బట్టి ఇల్లు కట్టుకోవాలి. మరి ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ మాట చదువు. సారీ, మొదటి అధ్యాయం 5వ మాట. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. అతడు ఏం చేయాలంట? దేవుణ్ణి అడగాలి. నా ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు జ్ఞానవంతురాలు అని అన్నటువంటి వాడు ఒకసారి చేతులు ఎత్తండి. మీ చేతులు దేవుడు చూస్తాడు. జ్ఞానవంతురాలు నేను అన్నటువంటి వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. ప్రభు చూస్తాడు, నేనుగా చూసేది. ఒకసారి ఎత్తిందా? ఇదేంటిది? మీలో ఎవరు జ్ఞానవంతులు లేరా? డౌట్ వచ్చేసింది. చూసారా? మీలో మంచి వాళ్ళు ఎవరు లేరండి ప్రభువుకి? పోనీ జ్ఞానం లేని వాళ్ళు చేతులు ఎత్తండి.
రాఘవ్ గారు ఏమైతుందండి? ఎవరు ఎత్తట్లా? జ్ఞానానికి చేతులు ఎత్తట్లేదు. అజ్ఞా దేని చేతులు ఎత్తావు? జ్ఞానం లేదని ఎత్తాను. జ్ఞానం లేదని ఎత్తావు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టున్నావు సార్ ఆమెకి. కొట్టండి. తనకు లేనిది గ్రహించింది. ఈరోజు నువ్వు కూడా గ్రహించకుండా చెయ్యెత్తకుండా ఉన్నావంటే నువ్వు ఎలాంటి వ్యక్తివి? నీ గురించి నీకే తెలియని వ్యక్తివి. నీకు వందనాలు. వందనాలుగా నా ప్రియ సహోదరి, ఎలా ఉండాలి స్త్రీ అనేది దేవుడు ఏం చెప్పాడు తెలుసా అండి? దేవుడు ఏం చెప్పాడు? దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, నారిగా సహకారిగా, నారిగా సహకారిగా చిన్నాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది, వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది, ఎలా ఉంచమన్నాడు? పాడాను. దేహములో సగభాగముగా మనుగడలో. ఈ కుటుంబం మనుగడ కావాలంటే నీ సహకారం లేకుండా ఆ కుటుంబం మనుగడలోకి రాదు. వస్తుందా రాదు? ఆయన చాలా మంచివాడండి. ఆవిడ గురించి నన్ను అడగొద్దు. అంటే నువ్వు మంచిదానివా చెడ్డదానివా చెప్పడానికి కూడా భయపడుతున్నారంటే చూడండి ఎంత వణికిస్తున్నారు. భర్తనే కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వణికించే పరిస్థితి. కాబట్టి దేహంలో మనం ఎలా ఉండాలంటే సగమైన భాగంగా ఉండాలి. ఈ దేహం ఎవరిది అంటే ఈ సగభాగం నాది, ఈ సగభాగం నా భార్యది, ఈ సగభాగం నాది, ఈ సగభాగం నా భర్తదిని భార్య భర్తలు చెప్పగలిగినప్పుడే ఆ కుటుంబము వసుదైక కుటుంబముగా, దేవుని ప్రేమించే కుటుంబముగా, సంఘాన్ని ప్రేమించే కుటుంబముగా, దేశము కొరకు ప్రేమించే కుటుంబంగా ఉంటుంది. అట్టి కృప ప్రతి కుటుంబానికి దేవుడు కలుగు చేయునుగాక. కాబట్టి స్త్రీలారా, దయచేసి మీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఇంకా ఎక్కడైనా వెనకబడ్డావేమో, ఈ నూతన సంవత్సరం దేవుడు నిన్ను ముందుకు నెట్టుచున్నాడు. ఎస్, నువ్వు ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళు. ఎటువంటి విధంగా? జ్ఞానముతో కాపురాన్ని చేయాలి. జ్ఞానాత్మలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని కృప పొందుకునే వానిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ జ్ఞానముతో నువ్వేం చేయాలి? అటు నీ పిల్లలు, ఆ సెకండ్ నీ పిల్లలు కలుపుకోవాలి. నిమిషాల మూలుగా నీవు తిరుగుతూ గంటల మూలుతో కూడా కలిసి దేవుని పక్షంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మూడో ముళ్ళు ఏంటి అమ్మా? గంటల ముళ్ళు. ఈ గంటల ముళ్ళు ఎన్నిసార్లు తిరుగుద్ది? గంటల ముళ్ళు ఎన్నిసార్లు తిరుగుద్ది? తిరుగుద్దా? డౌట్ వచ్చేసింది సార్. ఏంటంటే నిమిషాల ముళ్ళు తిరుగుద్దా అంటే తిరుగుద్ది అన్నారు. సరే, సెకండ్ ముళ్ళు తిరుగుద్దా అంటే తిరుగుద్ది అన్నారు. నిమిషాల ముందు తిరుగుతా అంటే తిరుగుతా అన్నారు. మరి గంటల ముందు ఎన్నిసార్లు తిరుగుతుంది? గంటకు తిరుగుతుంది. అవునా కాదు? గంటకు తిరుగుతా ఉంది. అంటే ఆ భార్య తన భర్త చుట్టూ 60 సార్లు తిరిగిన మీదట ఈ భర్త ఎన్నిసార్లు తిరుగుతున్నాడు? ఒకసారి తిరుగుతున్నాడు. అంటే అంతటి జ్ఞానమును దేవుడు ఏం చేశాడు అంటే భర్తల స్థానంలో ఉన్నటువంటి పురుషులకు దేవుడు ఇచ్చాడు. అందుకని పెళ్లి సమయంలో ఆ సేవకుడు, దేవుని సేవకుడు వాళ్ళిద్దరిని ఎదురు బదులు నిలబడినప్పుడు ప్రమాణాలు చేయిస్తారు. ఏమని చేయిస్తారు? ప్రమాణం చేసిన వాళ్ళకి ఎవరికి గుర్తులేదా? చెప్పండి. రీసెంట్గా ప్రమాణం చేసిన వాళ్ళు ఎవరు? రీసెంట్గా చాలా తక్కువ కాలంలో ప్రమాణం చేసినాడు ప్రియాంకనే చేసింది. చెప్పరేంటి మరి? అందరికంటే జూనియర్ ఆమె, మనందరూ సీనియర్. ఒకవేళ మనం మర్చిపోయాం. అమ్మ నీకు గుర్తుందా? ఇదేంటిది? మధు వస్తే మధు చెప్పేవాడు. కష్టంలోను, సుఖములోను, వ్యాధిలోను,
ఆరోగ్యములోను, సంతోషంలోను, దుఃఖంలోను, ప్రతి పరిస్థితులలో నీకు తోడుగా సగభాగముగా నిలుస్తాను అని మనుషుల ఎదుట, దేవుని ఎదుట, సేవకుని ఎదుట, పరిశుద్ధాత్మని ఎదుట ప్రమాణం చేస్తున్నాను అనేటువంటి ప్రమాణము మన జీవితాల్లో, ముఖ్యంగా క్రైస్తవ విధానములో వివాహాన్ని జరిగించుకున్నటువంటి వారిగా నీవు ఉన్నట్లయితే ఈ ప్రమాణము చేసిన వారిగా ఉండాలి. ఈ గంటల ముళ్ళుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ప్రియులారా గమనించండి, సెకను ముళ్ళు కంటే బలవంతుడు, నిమిషాల ముళ్ళు కంటే బలవంతుడు. ఎందుకంటే ఇతను గంటల ముళ్ళుగా ఉన్నాడు. అంటే ఆ గడియారంలో గంటల ముళ్ళు ఎంత బలము కలిగినటువంటి రీతిలో ఉంది. వినాలి. ఈరోజు ఈ కుటుంబ యజమానుడు కూడా ఆ కుటుంబంలో బలవంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ భర్తను దేవుడు ఎలా అభిషేకించాడో ఒకసారి మనం చూద్దాం. అందరూ ఆది కాండానికి వద్దామా? పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మొదటి గ్రంథము ఆది కాండం, మొదటి అధ్యాయంలో 24వ మాట చదవండి. పురుషులు ఆగండి పురుషులు చదువుతారు. 24వ మాట చదవండి. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించురు గాకని పలికెను. ఆ ప్రకారమే ఆయన. ఆ తర్వాత దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూసెను. దేవునికి స్తోత్రం. మనిషి సృష్టి భూమి మీద జరగక మునుపు అన్ని రకాలైనటువంటి పరిస్థితులు కలుగు చేసిన తర్వాత అప్పటికి కూడా దేవునికి సాటిస్ఫాక్షన్ లేదు, సంతృప్తి లేదు. ఆకాశాన్ని కలుగు చేశాడు, భూమిని కలుగు చేశాడు, వెలుగు చీకట్లను కలుగు చేశాడు, నక్షత్రాలను కలుగు చేశాడు, సముద్రాలు, అన్ని జీవరాశులు కలుగు చేశాడు. అయినా సరే ఆయనకి తృప్తి కలగదు. అప్పుడు ఏం చేశాడు అంటే ఆ 26వ మాట చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ ఒక నిశ్చితమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి ప్రభు వచ్చాడు. ప్రియులారా, ఎప్పుడైతే ప్రభు మనుషులను చేద్దాము అని అనుకున్నాడో, ఆ అనుకున్న తర్వాత చూడండి 26వ మాటకి రండి. 26వ మాట. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ ఫస్ట్ దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఇక్కడ ఆలోచన చేసిన దాంట్లో మీరు గమనించండి. దేవుడు నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయుదును అన్నాడా? మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ బహువచనాన్ని మాట్లాడాడు. మన అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. నా అంటే సింగిల్, ఒక మనిషే ఉన్నట్టు. అంటే ఇక్కడ దేవుడు సృష్టికర్తగా ఉన్నటువంటి యెహోవా దేవుడు ఒక్కరే కాక బహుగా ఉన్నట్లుగా, అంటే ఫ్లోరల్, బహుగా ఉన్నట్లు కనబడుతుంది. వీరు మొదట ఏమనుకున్నారు? ఒక నిశ్చయమైనటువంటి ఆలోచనకు వచ్చారు. మనుషులను తయారు చేయాలి. చేసిన తర్వాత ఎలా తయారు చేయాలి? 27వ మాట చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. మొదట మనుషులను చేయాలి అనుకున్నాడు. మొదట ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడు? పురుషుడికి ప్రయారిటీ ఇచ్చాడండి. మొట్టమొదట పురుషులను కలుగు చేయాలి అని అనుకున్నాడు. తర్వాత 28వ మాట చూడండి. ఇవన్నీ కూడా పిల్లలు గమనించండి. మనిషి పుట్టక మునుపు ప్రణాళికను దేవుడు రచించుకున్నాడు. 28వ మాటలు ఏమంటాడు? ఇక్కడ 26, 27, 28 3 మాటలలో దేవుడు కలుగు చేసినటువంటి విధానం ఏమయ్యా అంటే ప్రీ ప్లాన్డ్, ముందస్తు ప్రణాళిక. ఈరోజు నీ కుటుంబంలో అటువంటి ముందస్తు ప్రణాళిక భర్తలారా మీకుందా? దేవుడు మనుషులను తయారు చేయడానికి, కలుగు చేయడానికి తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతో ఏకమయ్యి వారు ఏక నిర్ణయానికి వచ్చి వారు ఏం చేశారు అంటే తయారు చేద్దామని అనుకున్నారు.
తన పోలిక ఇవ్వాలని అనుకున్నారు. ఆ పోలికగా పుట్టబోతున్న వారిని ఆశీర్వదిస్తున్నానని ముందుగానే ఆశీర్వాదం ఇచ్చి వారు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమంతా నిండుకోనాలి అనేటువంటి ఆశీర్వాదాన్ని మనిషి పుట్టిన తర్వాత ఇచ్చాడా, పుట్టక మునిపించారు. అప్పుడు మనిషి పుట్టక జరగలా. కానీ ఈరోజు నీ కుటుంబంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు నీ భర్తను నువ్వు భర్తగా ఉండి భార్యను కలుపుకోవట్లేదు, బిడ్డలను కలుపుకోవట్లేదు, తల్లిదండ్రులను కలుపుకోవట్లేదు, రక్త సంబంధాలను కలుపుకోక ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నాడు. ఆ ఏకపక్ష నిర్ణయం వల్ల నీ కుటుంబం చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ దేవుడు సర్వశక్తి కలిగిన వాడయి సర్వాధికారి ఉండి కూడా ఆయన తన తండ్రితోనూ కుమారుతోనూ పరిశుద్ధాత్మతో కూడి ఏక మనసు కలిగిన వారై ఏకపక్ష నిర్ణయం కాకుండా బహుపక్షమైన ఐక్య నిర్ణయాన్ని తీసుకున్నారు. తద్వారా మనమందరం ఈ రోజు ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళని గమనించండి. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో భర్తలు చేసేటువంటి తప్పిదం ఏమిటంటే తన భార్యను నడుస్తా నీకేం తెలుసు, చదువు సంజయ్ బయట ఏమంటున్నామా అంటున్నాం లేదా? అదంతా కూడా చెడ్డది. నీకంటే ఓర్పులో నీ భార్య పెద్దది. వయసులో నువ్వే పెద్దవాడు కావచ్చు, కానీ ఓర్పులో నీ భార్య మించిన సహనాన్ని దేవుడు నీకు ఇవ్వలా. మనం తొందరగా టెంప్ట్ అవుతామండి. కానీ స్త్రీ చాలా చాలా ఓర్చుకునేటువంటి అనుభవం, ఓర్చుకునే అనుభవం కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని నా ప్రియ దైవ జనాంగ, మా దేవుని సొత్తైన ప్రజలారా, ప్రాముఖ్యంగా పురుషులారా, ఇది మొదలుకొని ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబం దేవుళ్ళలో కట్టబడాలి, ఆశీర్వదించబడాలి, సమృద్ధి సమాధాన ఫలాలు అధికంగా పొందాలి అంటే నీకు నచ్చిన నిర్ణయం చేసుకోవడం కాదు, నీ నిర్ణయాన్ని నీ భార్యకి చెప్పాలి, నీ బిడ్డలకు చెప్పాలి. కుటుంబం అంతా కలిసి కూర్చొని ప్రార్థనకు అప్పగించి, ప్రభువుకు అప్పగించి ఐక్యమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అలా చేయగలిగితే ఆ 28లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా అండి? 1 ఫలించుట, 2 అభివృద్ధి పొందుట, 3 విస్తరించుట, 4 భూమిని నిండించుట, 5 భూమిని లోపరుచుకునుట, 6 పక్షులు ప్రాణాలు ఆహారం అవుతాయి. 7వది అంటే తెలుసా? పక్షులను ఏలటమే కాదు, పేర్లు పెట్టే అధికారం కూడా ఇచ్చాడు దేవుడు. మరి ఇటువంటి ప్రణాళిక తండ్రులుగా ఉన్న మనము మన బిడ్డల పుట్టక మునుపు కుటుంబంలో ప్రణాళిక వేసుకున్నామా? నారు పోసినాడు నీరు పోతాడండి, నీరు పోసినాడు నిప్పు పోతాడండి, పిచ్చి మాటలు మాట్లాడతాం. గర్భఫలం పొందుకుంటున్నా మంచిదే. రేపు వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత వాడికి కావలసిన సకలాన్ని సిద్ధం చేస్తున్నామంటే లేదండి, నారు పోసిన ఆయన నీరు పోతాడు. అవునా? అవునా కదా? పిల్లలు గమనించండి. నీ బిడ్డల పుట్టక మునిపే మన తండ్రి అయిన దేవుడు చేసిన ఆలోచన నువ్వు కూడా చేయాలి. మనము పుట్టక మునిపే ఎప్పుడు పుట్టారు మనుషులు? 2వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును మోదగా నరుడు జీవాత్మ. 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మనిషిని కలుగు చేశాడు. కానీ మొదటి అధ్యాయం 26, 27, 28 వచనాల్లో దేవుడు ఒక ప్రీ ప్లాన్డ్ ప్రణాళికనిచ్చాడు. ఈరోజు అటువంటి ప్రణాళిక తండ్రిగా కుటుంబ యజమానిగా ఉన్నాడు. నీకు ఉందా? లేదే. నీ భార్య పట్ల ఏ ఆలోచన ఉందో తెలియదు నీకు, నీ బిడ్డల పట్ల ఏ ఆలోచన ఉందో తెలియదు. వెళ్ళిపోతున్నా ఫ్యాన్ ఎందుకు తిరుగుతుందండి? అయ్యా ఒకసారి స్విచ్ అయ్యండి బాబు గారు, ఫ్యాన్ ఇక్కడ స్విచ్ అయ్యి, ఈ ఫ్యాన్ వైపు చూడండి దయచేసి. ఇక్కడ ఫ్యాన్ నేను అడిగానా? ఫ్యాన్ నువ్వు తిరుగుతావా లేదా నేను అడిగానా? చెప్పండి. కానీ ఎవరికి చెప్పాను? మరొక వ్యక్తికి చెప్పాను. ఇదిగో అక్కడ బటన్ ఆన్ చేయి, ఆ ఫ్యాన్ తిరుగుద్ది అంటే హుకుం జారీ చేస్తున్నాను. అట్లాగే భర్తలారు నీవు కూడా నీ భార్యకి హుకుం జారీ చేస్తున్నావు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అమ్మా టీ పెట్టగలవా? పెట్టే మనసు ఉందా? అమ్మా మంచి ఆహారాన్ని వండగలవా? వండే మనసు. అయ్యా ఇప్పుడే వండాను బాబు. కాదమ్మా వేడివేడిగా ఇవ్వగలవా? ఈ జీవితము దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానం. ఆ బహుమానాన్ని సద్వినియోగం చేసుకుంటే గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు. కుటుంబ వ్యవస్థ అంటే అందరూ కూడా భారతదేశం వచ్చి వారి యొక్క బట్టలను ధరించుకోకుండా మన బట్టలను ఎందుకు ధరించుకుంటున్నారు తెలుసా? భారతీయ సంస్కృతిలో ఐక్యత ఉన్నది, భారతీయ సంస్కృతిలో సమాధానం ఉన్నది, భారతీయ సంస్కృతిలో ప్రేమ ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలు తెలుసుకొని రాబోతున్న కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా రెండవ మారు రాకడగా భూమి మీదకి వస్తున్నారు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని ప్రతి దేశం వాళ్ళు కూడా భారతదేశం వచ్చి ఏం చేస్తాం తెలుసా?
సువార్తను ప్రకటన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, అటువంటి నీవు నీ కుటుంబంలో నీ భార్య పక్షంగా బిడ్డల పక్షంగా నువ్వు ఏమాత్రం కూడా ఆలోచన కలగకుండా బానిసత్వానికి వచ్చింది అనేటువంటి ఒక భ్రమ కలుగునట్లుగా నేను భర్తనే అంటున్నావే. కానీ భర్త అంటే ఏమిటో తెలుసండి? భరించేవాడు. భర్త అంటే బాధించేవాడు కాదు. భర్త అంటే అధికారం చెలాయించేవాడు కాదు. భర్త భరించేవాడు. ఏం భరించాలి? ఒక్కొక్కసారి నేను ఇబ్బందులు పెడుతుంది, ఇరుకులు పెడుతుంది, నిందలు తీసుకొస్తుంది, అవమానాన్ని తీసుకొస్తుంది, అప్పులు తీసుకొస్తుంది, శ్రమలు తీసుకొస్తుంది, ఇంకా ఎన్నో రకాలైన పనులు చేస్తా ఉంది. వీటన్నిటి బట్టి నువ్వు ఏం చేయాలా? భరించగలిగిన వారికి. అందుకని ప్రియులారా, దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడంటే నువ్వు భరించగలిగిన అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నీకు తన పోలికని ఇచ్చాడు. ఎవరి పోలిక? దేవుని పోలిక ఇచ్చాడు. మనం అందరం అయ్యో మా అమ్మ పోలిక అండి, మా చెల్లెలి పోలిక కాదు, కాదు, దేవుని పోలిక. అందుకని ఈ పురుషుడు ఎలా ఉండాలి అంటే దేవుని పక్షంగా ఉండాలి, దేవుని ప్రతినిధిగా ఉండాలి. అప్పుడు నీ కుటుంబము చక్కగా కట్టబడుతుంది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఇచ్చాడు, స్త్రీకి కొన్ని నియమాలు ఇచ్చాడు, బిడ్డలకు కూడా కొన్ని నియమాలు ఇచ్చాడు. ఇప్పుడు మెయిన్ వాక్యం కదా, మూల వాక్యం ఏం చదివామండి? ఈ రోజు నీ పిల్లలు పని చేస్తా ఉన్నారు. ఏం పని? చదువుకోవాలి అని. ఏం చేశారండి? చెప్పాలి, చదువుకోవాలి. చదువుకుంటున్నారా? ఎంతమంది మీ పిల్లలు చదువుతున్నారో లేదో పరిశీలన చేస్తారా? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? ఎంతమంది ఉన్నారు? భలేవాళ్ళండి. 4 వందలు పారేస్తే ఎవరున్నారు అక్కడ? ట్యూషన్ అంట. ట్యూషన్ ఏమండి? అవునా కదా? లేదా 1000 రూపాయలు పారేస్తే కాలేజీలో ట్యూషన్. నేను ఎందుకు అంటు కూర్చోబెట్టాలా? లేదా గమనించాను, కొన్ని కోట్లు ఖర్చు పెట్టగా ఆ బిడ్డ వీపు మీద కానీ, బిడ్డ సెల్స్ మీద కానీ నుంచి బొట్ట భుజాల మీద నీ చేతులు ఇచ్చి, నానా నువ్వు చదువు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి తల్లిని ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? హోంవర్క్ చేయకపోతే టీచరు కొట్టే, ట్యూషన్ టీచరు కొట్టే, తల్లి కొట్టే, తండ్రి కొట్టే. అడిగి దిక్కేడదు ఇంకా ఉందా? ఒక అబ్బాయి నేను చూస్తా ఉన్నాం, అత్తగారింటికి వెళ్ళి అదే గోల, సొంత ఇంటికి వెళ్ళి అదే గోల, బంధువుల ఇంటికి వెళ్ళా హోంవర్క్ చేయి హోంవర్క్. అవునా కదా? వాడికి మనశ్శాంతి లేదు. ఉందా? ఉన్నాడా ఇక్కడ? వాడికి మనశ్శాంతి లేదు. 10 రోజులు సెలవులు ఇచ్చారు. ఈ బ్రెయిన్ అంతా ఆడు చెప్పి ఈడు చెప్పి చెప్పడమే. అరే బాబు కూర్చోరా అనేవాడు అక్కడే. ఎస్, ఈరోజు నీ పిల్లల పరిస్థితి అట్లా. అందుకని ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? చెడిపోవడానికి వెళుతున్నారు. నీలో దొరకని ప్రేమ,
నీ భర్తలో దొరకని ప్రేమ, నీ భార్యలో దొరకని ప్రేమను వాళ్ళు ఎక్కలేదు లోకంలో వెతుక్కుంటున్నారు. డబ్బులు ఇచ్చేది ప్రేమ కాదు, డబ్బులు ఇచ్చి అమ్ముకునేది ప్రేమ కాదండి. అది నీ నరనరాన్న ఉండాలి. నా బిడ్డలు ఎంతో కష్టపడితే కదా ఈ గర్భంలో వారికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు మీరు ఇంకా చూడండి, చాలా మంది గర్భాన్ని ధరించలేక ఎన్నో అవమానాలు పాలవుతుంటే, ఇదిగో ఓరకే ఎన్నో మార్లు దేవుడు నిన్ను ఫలింపచేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని వృద్ధం చేస్తున్నావేమో, దేవుడు ఆశీర్వాదాన్ని వ్యర్థం చేస్తున్నావు. తస్మాత్తు జాగ్రత్త, తెరవబడిన గర్భాన్ని మూపించడానికి దేవుడికి అసాధ్యం కాదు. దేవుని ప్రేమని చూశావు, ఉగ్రతను చూడలేదండి, ఉగ్రతను చూడలేదు. ఉగ్రతను కూడా చూడగలిగిన అనుభవంలోకి నువ్వు వెళ్ళావా? తట్టుకోలేవు. కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా బిడ్డలైనా కూడా ఎలా ఉండాలంటే ఆయనకు లోబడిన వారుగా విధేయులుగా ఉండగలిగినప్పుడు ఆ కుటుంబము కట్టబడుతుంది. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డ సేవకొచ్చిన మొదట్లో మా దగ్గర కూడా చాలాసార్లు ఆ సేవకుడు వచ్చాడు. దైవ సేవకులు ఆనంద్ కుమార్ అనేటువంటి సేవకుడు మన దగ్గరికి వచ్చాడు. ఆయన ఇక్కడికి రాక మునుపు ఒక సేవకుల సెమినార్లో కలుసుకున్నప్పుడు ఆయన నాతో అంటే ఆయన మాట్లాడుతూ ఉండగా దేవుడు నా హృదయాన్ని స్పందింపచేసి ఓపెన్ చేసిన మాట ఏమిటంటే, అయ్యా వారమంతా కష్టపడుతూ ఉన్నారు, నువ్వు కష్టపడుతున్నావు, కానీ నువ్వేం చెప్తున్నావు తెలుసా సేవకుడా? నేనే కష్టపడుతున్నాను. నీ బట్టలు ఉతికేది నువ్వు కాదు, అవునా? నీ నీళ్లు కాచేది నువ్వు కాదు. చాలా మంది భర్తలు తమ నీళ్లు కూడా బాత్రూమ్ పెట్టే వరకు వెళ్ళని ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం, వారిని దేవుడు దీవించుగారు. చెప్పరేంటి? దీవించాలంటే వద్దా? బాగా ప్రెస్టేషన్లో ఉన్నాం, మరి ఏం చేస్తాం? అందుకే దీవిని కూడా ఇవ్వట్లా. ప్రియులారా గమనించండి. అప్పుడు ఆయన చెప్పిన మాట, అయ్యా వారమంతా నువ్వు కన్నా కూడా నీ భార్య ఎక్కువ కష్టపడుతుంది, సేవకురాలు ఎక్కువ కష్టపడుతుంది. ఇక్కడ సేవకులు కూడి కట్టున్నావు, ఆవిడ వంటగదిలో కూర్చోబడుతుంది, ఆవిడ ఏ మాట వినట్లేదు. నువ్వు ఎన్నోసార్లు గమనించి ఒకసారి నాతో ఆ మాటలు మాట్లాడుతున్నావు పరిశుద్ధ అబ్బాయి నీకోసమేనా ఈ మాటలు చెప్తున్నాను అనే మాట నా హృదయంలో గుంచుకునే. ప్రియులారా మీరు గమనించండి, ఇక్కడ చాలా కుటుంబాలు, ముఖ్యంగా మా బావమర్ది కుటుంబాల సాక్ష్యం, ప్రతి విషయంలో నా భార్యకు సహకారిగా ఉంటున్నాను. ఎస్, ఇందులో నేను సిగ్గుపడట్లేదని ఆశపడుతున్నాను ఇంకా ఎక్కువ పని చేయడానికి. ఎందుకో తెలుసా, ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. కుటుంబం అంటే ఆ బండికి కట్టబడిన 2 ఎద్దులు కూడా వారి బలహీనత ఉన్నా, అనారోగ్యం ఉన్నా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, శోధన ఉన్నా, సంతోషం ఉన్నా, అనేక అవమానకరమైన మాటలు ఉన్నా కూడా ఒకదానికొకటి ఏం చేయాలా? కోఆర్డినేట్ చేసుకుంటూ వెళితేనే పైన కట్టబడినటువంటి కుటుంబం అనేటువంటి ఆ బండి సురక్షితంగా గమ్యానికి చేరుతుంది. నేను భర్త ముందు వెళ్ళిపోయినా, నేను భార్యను లాగలేనని పడిపోయినా కూడా ఏమాత్రము ప్రయోజనకరంగా ఉండదు. ఎప్పుడైనా కూడా ఆ బండి లాగే క్రమంలో ఒకవేళ నీ భార్య బలహీనతో పడిపోయింది అనుకోండి, ఆ బండి నీ మీద ఉంచబడిన కాడిని పక్కన పెట్టి నువ్వు వెళ్ళి ఆ భార్యను పలకరించాలి, ప్రేమించాలి. హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, తనివి తీరైనటువంటి ప్రేమ, అది అగాపే ప్రేమ అనేటువంటి దేవుని ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమను బట్టి మరలా ఆ స్త్రీ లేవాలి, నీతో కూడా కలిసి అయ్యా నాకంతా ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు చూపించిన ఆదరణ, నువ్వు చూపించిన కనికరం, దేవుని ద్వారా నువ్వు పొందుకున్నటువంటి ప్రతి విషయం నన్ను మరలా జనరేట్ చేసింది, మరలా బలపరిచింది. కాబట్టి ఇదిగో నీతో కూడా నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడికైనా వస్తాను అనేటువంటి వెనువెంటనే సమాధానము నీ భార్య ద్వారా. చాలా మంది భర్తలు ఏం చేస్తారు తెలుసా, భార్య భార్య ఎప్పుడైతే రావిష్టం మాకు ఉంది ఏంటది చెప్పండి, రోగాల మొహం ఉంది. ప్రియ సహోదరుడా, చేతులు జోడిస్తున్నాను. తాను మొరాయించిందంటే ఎందుకంటే బలవంతురాలు. స్త్రీ మొరాయించిందంటే ఏ మనిషి కూడా దాన్ని సాధన చేయలేడు. స్త్రీ మొరాయించి ఒకవేళ ముఖం వెనక పెట్టుకొని ఇక నేను పని చేయను అని కనుక భీష్మించి కూర్చుంటే సాక్షాత్తు దేవుడు వస్తేనే తప్ప ఏ మనుషుడు కూడా ఆ వ్యక్తిని సాధు చేయలేని వాడిగా ఉంటాడు. కాబట్టి నీ భార్యని ఏం చేయాలంటే ప్రేమించగలిగిన వాడిగా ఉండాలి. నీ భర్తను ప్రేమించగలిగిన వాడు, మీ బిడ్డలను ప్రేమించగలిగిన వారు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుందంటే ఆ కుటుంబము మహదైశ్వర్యాన్ని పొందుకుంటుంది, నెమ్మది పొందుకుంటుంది, సమాధానం పొందుతుంది, క్షేమాన్ని పొందుతుంది. అది మొదలుకొని ఎప్పుడైతే ఆ మాట నాతో చెప్పాడు ఆ సేవకుడు, అప్పటి నుంచి నా భార్య నందుకు సాక్ష్యం, ఇక కొంతమంది సాక్ష్యము. వారంలో ఒకరోజు నా భార్య బిడ్డలతో కలిసి జస్ట్ ఊరికే ఆయన చెప్పిన మాట ఏంటంటే నీ బండి తీసుకో అలా ఊరికే 1 గంట 2 గంటలు కేటాయించు. అప్పుడు భోజనం ఇంట్లో వద్దు, బయటికి వెళ్ళి అమ్మా నీకేం తింటావు,
నువ్వేం తింటావు, అరే నువ్వేం తింటావు అని నీ బిడ్డలతో మాట్లాడి ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు నచ్చిన రీతిలో వెళితే ఆ ఒక్కరోజు సంతోషం వారం రోజు వాడిని బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. పురుషులారా దయచేసి మాట మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అట్లాగే స్త్రీ కూడా ఏం చేయాలి తెలుసా, సహకరించేదిగా. వారానికి ఒక రోజు కాకుండా నువ్వు నెలంతా తిప్పావనుకోండి, ఆయన తిరుగుతాడు. మళ్ళీ యాడికి తిరుగుతాడు, 31 రోజున అప్పులో ఇంటికి వెళ్తాడు. ఏమండి మరి ఆయన వెళ్తాను కదా, మరి అప్పులో ఇంటికే కదా. వారంలో ఒక రోజు తిరగమన్నారండి పాస్టర్ గారు తిప్పండి అంటే ఓకే, నెలంతా తిరగమని వాళ్ళందరూ మా ఇంటికి వస్తారు. ఎవరు ఇక ఎక్కడున్న పురుషులందరూ. పిల్లలు గమనించండి, అది ముద్దుగా చేసేది ఏదైనా కూడా ముద్దుగా ఉంటేనే ముద్దు ఉంటుంది. ఒకవేళ హద్దు దాడితే ముద్దు కూడా చెరిగిపోతుంది. నా ప్రియ సంఘమా, ఈరోజు దేవుడు ఈరోజు నీతో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, ఇంకా నీ కుటుంబంలో సరి చేసుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నవి. అది భార్యగాను ఉన్నాయి, భర్తగాను ఉన్నాయి, బిడ్డలుగాను ఉన్నాయి. అట్లాగే నీ పిల్లలు కూడా గమనించండి, మీ పిల్లలు కూడా గమనించండి. పిల్లలారా, మీ పిల్లలు ఎక్కువ సమయాన్ని మీరు కేటాయిస్తూ ఉన్నారు, మంచిదే. కానీ వారు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ పరిశీలన ఉండాలి. సీసీ కెమెరా మనల్ని అన్ని విషయాలు గమనిస్తుంది, అవునా కాదు? నువ్వు దగ్గినా గమనిస్తుంది, గంతులేసినా గమనిస్తుంది, దొంగతనం చేస్తున్నా గమనిస్తుంది. మరి నీ బిడ్డలు ఎలా ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు నువ్వు పరిశీలన చేయాలి. పరిశీలన చేసుకొని ప్రభు పక్షంగా నిలబడాలి. ప్రతిరోజు అందుకు ప్రార్థనే ఆయుధం తప్ప మరొకటి కాదు. అట్టి ప్రార్థన ద్వారా నువ్వు గనక దేవుని సన్నిధిలో ప్రాకులాడినట్లయితే, దేవుని సన్నిధిలో గోజాడినట్లయితే గొప్ప దీవెన ఆశీర్వాదం పొందుకుంటాం. అట్టి కృప మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, మన గ్రామంలో, రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలం దేవుడు తోడుగా నిలిచి నిత్యముగా ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడినటువంటి మాటలు మనందరి హృదయాల్లో పరిశుద్ధాత్మ నీరు కట్టి